ఒక పెద్ద మనిషి ఏం చేశాడంటే రైల్లో ప్రయాణిస్తూ టీసీ రాగానే మాస్టారు నేను తుని స్టేషన్లో దిగాలి, అప్పుడు అర్ధరాత్రి అవుతుందేమో, నేను పడుకుంటున్నాను, మళ్ళీ నాకు మెలకు రాకపోతే నేను అక్కడ దిగలేకపోతాను, అంచేత మీరే కొంచెం ఆ తుని స్టేషన్ రాగానే నన్ను నిద్రలేపి దింపాలండి అని అన్నాడు. మై హూనా, మీకేం పర్లేదు, నేను దింపుతానన్నాడు. అయ్యో మర్చిపోకూడదు సుమండి, తుని స్టేషన్లో దిగాలి నేను నిద్రలోని ఒకవేళ లేవకపోయినా సరే బలవంతంగా అయినా సరే నన్ను లేపి మేలుకొల్పి నన్ను తుని స్టేషన్లో దింపాలి, గుర్తుంచుకోండి సుమా అని అన్నాడు. అట్లాగే నేనున్నాను కదా, నేను దింపుతాను, హాయిగా పడుకోండి అని అన్నాడు. అతను నిద్రపోయాడు. తెల్లవారుతుంది, విశాఖపట్నం స్టేషన్ వచ్చింది. ఇతను లేచి కూర్చొని చుట్టూ చూశాడు, జనం అంతా దిగుతున్నారు. ఇదేంటి విశాఖపట్నం బోర్డు కనిపించింది, గుండె జల్లు మంది వీడికి. వెంటనే టీటీ వచ్చాడు. మాస్టర్ అన్నాడు. ఏంటయ్యా అని అన్నాడు. ఏంటండి, నన్ను తునిలో దింపమన్నాను కదా, నిద్రలో నేను మేలుకోవడం కష్టం, అంచేత బలవంతంగానే దింపేయమన్నాను కదా, మీరు మర్చిపోయారు, ఇప్పుడు విశాఖపట్నం వచ్చేసింది చూడండి అని అన్నాడు. హార్ని, నువ్వు దిగలేదా మరి? తుని స్టేషన్లోని బలవంతంగా ఎవరిని దింపేశాను సుమా అని ఆలోచనలో పడ్డాడు టీటీ. చూసారా, మనం స్మార్ట్గా లేకపోయినా అలర్ట్గా లేకపోయినా ఇలాంటి ప్రమాదాలు జరుగుతుంటాయి. అంచేత ప్రతి సిచ్యువేషన్లోనూ కూడా మనం చాలా స్మార్ట్గా ఉండాలి, అలర్ట్గా ఉండాలి. చాలా ఎఫెక్టివ్గా ముందుకు వెళ్ళాలంటే మనం ఎప్పటికప్పుడు మెళుకువగా ఉండాలి. మనం మన లక్ష్యాన్ని సాధించాలంటే ఎప్పుడు అలర్ట్గా ఉండాలి, ఎఫెక్టివ్గా పనిచేయాలి, ముందుకు సాగాలి. లేకపోతే మన లక్ష్యాన్ని చేరుకోలేము, విజయాన్ని సాధించలేము.